మొదటి పట్టణము. వారు క్రీస్తు సంఘమును ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు తెలియచేసిరి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనము వరకు. పౌలు బర్నబా దెర్బెలో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్ట్రాకు, ఇకోనియాకు, అంతియోకియాకు పోయిరి. అక్కడ శిష్యులు మనలను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింపవలెను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపిలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియు వారికి తెలియచేసిరి. ఇది ప్రభువు వాక్కు. కోటి తారల కాంతి కన్నా దివ్యమైనది దేవుని రూపం. కోటి తారల కాంతి కన్నా దివ్యమైనది దేవుని రూపం. అనుభవించిన మానవలోకం, అనుభవించిన మానవలోకం ప్రభుని రాకతో నూతనం, ప్రభుని రాకతో నూతనం. కోటి తారల కాంతి కన్నా దివ్యమైనది దేవుని రూపం. చిగురు తొడిగిన మోడు బ్రతుకు కీర్తించెను ప్రభుని పలుకు. చిగురు తొడిగిన మోడు బ్రతుకు కీర్తించెను ప్రభుని పలుకు. దైవ చిత్తము నెరవేరునట్లు రూపు దాల్చెను ఆదిలో వెలుగు. దైవ చిత్తము నెరవేరునట్లు రూపు దాల్చెను ఆదిలో వెలుగు. అనుభవించిన మానవలోకం, అనుభవించిన మానవలోకం ప్రభుని రాకతో నూతనం, ప్రభుని రాకతో నూతనం. వారి నేత్రముల నుండి భాష్మములను ఆయన తుడిచివేయును. రెండవ పఠనము. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతటా నేను ఒక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేముని కాంచితిని. ఆమె తన భర్తను చేరుకొనబోవుటకు వస్త్రధారణ వనర్చుకొనిన సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును. వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి
దేవుడగును. వారి కన్నుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏమాత్రమును ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడగు ఇప్పుడు అన్నింటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధా